శ్రీకృష్ణదేవరాయల యొక్క రాజ్యస్థాపనకు ముందరగా అక్కడ ఒక సన్యాసి వారి పేరే శ్రీ 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 విద్యారణ్య భారతి మహాస్వామి వారు ఒకసారి ప్రయాణం చేస్తూ ఉండగా హరిహర బుక్కరాయలు వాళ్ళ దగ్గర ఉండేటువంటి కుక్కలు 2 వదిలినారు. ఆ కుక్కలు దూరంగా ఉన్న కుందేలు పిల్ల వెనకాతలు పరిగెట్టడం మొదలుపెట్టినాయి. ఆ కుందేలు కూడా పరిగెడుతూ ఉన్నది. కొంత దూరం వెళ్ళిన తర్వాత కుందేలు ఆగిపోయి కుక్కల మీద ఫైటింగ్ చేస్తున్నది. కుక్కలకి ఎదురు తిరిగి వాటి మీద పోరాటం అంటే ఏంటి, అక్కడ సాధు జంతువు కూడా, ఆ స్థలాన్ని స్వామీజీ డిక్లేర్ చేశారు, ఇది సాధు జంతువు కూడా మంచి బలమైనటువంటిది, ఇక్కడ ఎటువంటి ప్రమాదము సంభవించదు ఆ మనిషి యొక్క బలానికి అని స్వామీజీ ఆలోచన చేసి ఆ ప్రదేశంలో ఒక చక్కని ముహూర్తాన్ని నిర్ణయించి ఇక్కడ విజయనగర సామ్రాజ్యాన్ని శంకుస్థాపన చెయ్యాలి అని నిర్మాణానికి వారు ముహూర్తం నిర్ణయించారు. అయితే ఒక శంకునాదం నేను చేస్తాను, ఆ సమయానికి మీరు అక్కడ శంకుస్థాపన పూజ చెయ్యాలి అని చెప్పినప్పుడు వారే ఊదారు అనుకుని, స్వామీజీ వారే ఊదారు అనుకుని ఎవరో ఒక జంగపు వాళ్ళు ఊదినటువంటి శబ్దానికి ఈ హరిహర బుక్కరాయలు వాళ్ళు శంకును స్థాపన చేశారు. దాంతో స్వామీజీ వారు ఇది 300 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ఇది శోభాయమానంగా ఉండదు అని చెప్పారు. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే స్థలం బాగుంది, కానీ ముహూర్తం బాగుండకపోవటం మూలకంగా ఆ రాజ్యం పతనం అయిపోయింది. కాబట్టి వాస్తువులో స్థలం ఎంత ముఖ్యమైందో ముహూర్తం కూడా అంత గొప్పదైనది. అందుకనే శంకుస్థాపన ముహూర్తం కూడా చాలా బలంగా ఉండాలి.